ఓకే డియర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలో ప్రధానమైన అంశం ఏంటంటే స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం అండి. ఇందులో ప్రధానమైన టాపిక్ గ్రామర్లో చూసినట్లయితే ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ ఎన్ని రకాలు, అవి ఏమిటి, వాటిని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే అంశాల గురించి ఈరోజు మీకు స్పష్టంగా క్లియర్ గా చెప్పబోతున్నాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తోటి మీరు వినగలిగినట్లయితే తప్పనిసరిగా మీరు ఈరోజు ఆర్టికల్స్ గురించి చాలా తెలుసుకోబోతారండి. సో ఇక్కడ మనం ఈరోజు ఆర్టికల్స్ గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇందులో ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అనేక క్లాసులలో కూడా టీచర్స్ చెప్పడం అనేది జరిగింది. అవి వింటూనే ఉంటారు, అలా మర్చిపోతూనే ఉంటారు. ఇది మనకు వంశపారంపర్యంగా వస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ విన్న తర్వాత లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఎలా అనే దానికి ఇక్కడ మీకు ఒక రీజన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ నేను చెప్పే ఈ ఆర్టికల్స్ గురించి చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ ఈ ఆర్టికల్స్ అనేవి మీకు ఎలా మీ మనసులోకి ఇంజెక్ట్ అవుతాయనేది ఇక్కడ మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇందులో చూసినట్లయితే ఈ ఆర్టికల్స్ లో మనకు రెండు రకాలనేవి ఉంటాయి. ఒకటి ఇండిఫినిటీ ఆర్టికల్, రెండు డెఫినిటీ ఆర్టికల్ అనేసి. ఇండిఫినిటీ ఆర్టికల్లో ఏ యాన్ అనేది ఉంటుంది. అలాగే డిఫినిటీ ఆర్టికల్లో ది అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ ఇండిఫినిటీ ఆర్టికల్ అంటే ఏంటి, డిఫినిటీ ఆర్టికల్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు ముందుగా తెలవాలి. ఇండిఫినిటీ ఆర్టికల్ అంటే ఇది కాన్స్టెంట్ కాదు, ఖచ్చితమైనది కాదు అని అర్థం. డిఫినిటీ అంటే ఖచ్చితమైనది అని అర్థం. సో ముందుగా మనం ఇండిఫినిటీ ఆర్టికల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇండిఫినిటీ ఆర్టికల్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఇండిఫినిటీ ఆర్టికల్లో ఏ, యా ఈ రెండు ప్రధానమైన అంశాలు. ఏని ఏ సందర్భంలో ఎప్పుడు ఉపయోగించాలి, యాని ఏ సందర్భంలో ఎప్పుడు ఉపయోగించాలి అనే టాపిక్ మీద ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు జనరల్ గా చూసినట్లయితే ఇక్కడ మనకు రెండు ఇండ్లు అనేవి కనపడుతున్నాయి. వీటిని మామూలుగా మనం మన వేసలో కొంపలు అని కూడా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ రెండు ఇండ్లు అనేవి మనకు కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి ఏ వర్గానికి చెందింది, నెంబర్ 2 యాన్ అనే వర్గానికి చెందింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ దీనికి ఈ యొక్క ఇంటి పేరు మనం ఫన్ గా చెప్పుకున్నట్లయితే కాన్సోనెంట్స్. అలాగే ఈ యొక్క ఇంటి పేరు మనకు ఓవెల్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే చెప్పే విధానం అనేది ఆసక్తికరంగా ఉన్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ కంపల్సరీ ఆ పాయింట్ ని క్యాచ్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఇంటి పేరు కాన్సోనెంట్, ఇంకో ఇంటి పేరు ఓవెల్స్ అనేసి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ కాన్సోనెంట్ ఓవెల్స్ అనేవి ఎందుకు వచ్చినాయి అనేది ముందుగా ఇది తెలవాలి. ఇందులో ప్రధానమైన పాత్ర ఏంటంటే తెలుగులో మనకు అక్షరాలు 56, అలాగే ఇంగ్లీష్ లో మనకు అక్షరాలు 26. చూడండి, ఇక్కడ తెలుగులో అక్షరాలు 56, ఇంగ్లీష్ లో అక్షరాలు 26. మనకు తెలుగులో కంటే ఇంగ్లీష్ లో లెటర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి ఒక సింపుల్ గా మనం చెప్పుకున్నట్లయితే ఏదైనా ఒక విషయాన్ని మనం లిఖితపూర్వకంగా రాసేటప్పుడు తెలుగులో చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, కానీ భావం చాలా చిన్నగా ఉంటుంది. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఏదైనా ఒక టాపిక్ ని, ఏదైనా ఒక అంశాన్ని మనం ఇంగ్లీష్ లో రాసేటప్పుడు
ఆ పేర అనేది చాలా తక్కువగా ఉంటుంది, అర్థం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ రివర్స్ లో ఉంటే జాగ్రత్తగా చూడాలి. తెలుగులో మనం ఏదైనా ఒక టాపిక్ రాసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పేజీలు రాస్తూ ఉంటాం, కానీ దాని యొక్క మీనింగ్ మాత్రం మనకు కొద్దిగానే ఉంటుంది. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఏదైనా ఒక టాపిక్ ను మనం రాసేటప్పుడు అది చాలా తక్కువగా ఉంటుంది, దాని అర్థం మాత్రం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి జిమిక్రీలు అనేవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాల గురించి కూడా మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ముందుగా ఇండిపెండెంట్ ఆర్టికల్లో కాన్సోనెంట్స్, వోవెల్స్ ఇవి ఎందుకు వచ్చినాయి అనే అంశాన్ని మనం తీసుకున్నట్లయితే తెలుగులో 56 అక్షరాలు, ఇందులో మనకు 3 రకాల అక్షరాలు అనేవి ఉంటాయి. అందులో మొదటిగా ఏంటంటే అచ్చులు, అలాగే రెండోది హల్లులు, మూడోది ఉభయాక్షరాలు. మీకు డియర్స్ ఫస్ట్ వీడియోలోనే ఫస్ట్ సారి చెప్పాను, తెలుగులో ప్రాముఖ్యత అనేది లేనప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ లో ఏది చెప్పినా కూడా అర్థం కాదు. తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అనువాదం అనేది జరుగుతూ ఉంటుంది. తెలుగులో ఏంటి, తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 56 అక్షరాలు ఉంటాయి. ఆ 56 అక్షరాల్లో మనకు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. ఒకటి అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ లో కూడా మనకు అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనేవి ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మీనింగ్ ఒకటే, కానీ సౌండ్ లెటర్స్ లో తేడా అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు అచ్చులు చూసినట్లయితే చూడండి, ఓవెల్స్, ఇంగ్లీష్ లో ఓవెల్స్. హల్లుల్ని కాన్సోనెంట్స్, అలాగే ఉభయాక్షరాలని సెమీ ఓవెల్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా నేను ఓవెల్స్, కాన్సోనెంట్స్, సెమీ ఓవెల్స్ అనేది చెప్పాను అనుకోండి, అక్కడ స్టూడెంట్స్ కి అర్థం కాదు. ఓవెల్స్ ఏంటి, కాన్సోనెంట్స్ ఏంటి, సెమీ ఓవెల్స్ ఏంటి అనేసి వాళ్ళు అలా ఉంటారు. ఇక్కడ టీచర్స్ గట్టిగా అడిగినప్పుడు అర్థమైందా అన్నప్పుడు అర్థమైంది అనేసి ఇలా చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళకు ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్ అంటే ఏంటి, సెమీ ఓవెల్స్ అంటే ఏంటి అనే ఒక మీనింగ్ తెలవాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ తెలుగులోకి వెళ్లాల్సి ఉంటుంది. తెలుగులో ఇంతకుముందే చెప్పాను, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు తెలుగులో 3 రకాలు. సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ లో కూడా 3 రకాలే ఉంటాయి. అయితే ఓవెల్స్ అంటే అచ్చులు అని, కాన్సోనెంట్స్ అంటే హల్లులు అని, సెమీ ఓవెల్స్ అంటే ఉభయాక్షరాలు అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఈ తెలుగులో ఉన్న పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ లోకి మనం అనువాదం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ స్టూడెంట్ కి వీటిపై చాలా అవగాహన అనేది ఉంటుంది. ఎందుకు అని, ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు, సెమీ ఓవెల్స్ అంటే ఉభయాక్షరాలు, మర్చిపోడు. దీనిపై సరైన అవగాహన అనేది ఆ స్టూడెంట్ కి రావడం అనేది జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే చెప్తుంటాను, మన యొక్క మదర్ లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ అనేది ఉండాలి. అలా గ్రిప్ ఉన్నప్పుడు దాని నుండి మనం ఇంగ్లీష్ లోకి అనువాదం చేసుకున్నప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది మనకు ఇక్కడ ఏర్పడుతుంది. అలా ఏర్పడుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఈ అంశం తెలిసిన తర్వాత ఇక్కడ మీకు అంత ముందుకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాను. ఇక్కడ 2 ఇండ్లు ఉంటాయి, ఒక ఇంటి పేరు కాన్సోనెంట్, ఇంకో ఇంటి పేరు ఓవెల్స్ అనేది చెప్పాను. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాలి, కాన్సోనెంట్ అంటే ఏంటి, ఓవెల్స్ అంటే ఏంటి. కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఓవెల్స్ అంటే అచ్చులు అనే విషయాన్ని ఇక్కడ తెలవాలి. అంటే ఇక్కడ ఓవెల్స్ కి యాన్ అనే ఆర్టికల్ ని, కాన్సోనెంట్స్ అంటే హల్లులకు ఏన ఆర్టికల్ ని ఇక్కడ ఉపయోగించాలి. ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యానుని ఉపయోగించే విధానాన్ని చూద్దాం. యూజ్ ఆఫ్ యాన్, యానును ఏ విధంగా
ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే అంశాన్ని ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఏ నుండి జెడ్ వరకు మొత్తం మనకు 26 లెటర్స్ అనేవి ఉంటాయి. అందులో ఓవెల్స్, కాన్సోనెంట్స్, సెమీ ఓవెల్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ముందుగా ఓవెల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఓవెల్స్ అంటే అచ్చులు. అందులో ఏమేమి ఉంటాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? మనకు 5 కనపడుతున్నాయి. 5 అంటే పంచపాండవులు. ఈ పంచపాండవులకు ఫాదర్ ఎవరు అంటే యాన్. ఈ 5 మందికి యాన్. ఈ యాన్ ఏ సందర్భంలో ఉపయోగించాలి అంటే, చూడండి, ఈ పాండవులలో ఎంతమంది ఉన్నారు? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో ఎవరైనా ఒకరు ఒక గల్లీ నుంచి ఏరే గల్లీకి పక్క గల్లీకి వెళ్ళినప్పుడు, ఆ పక్క గల్లీ వాళ్ళు ఇందులో ఎవరినో ఒకళ్ళు కొడుతున్నప్పుడు ఇతడు వీళ్ళ నాన్ననే పిలుస్తాడు. వీళ్ళ నాన్ననే పిలుస్తాడా, వేరే వాళ్ళ నాన్నని పిలుస్తాడు అంటే వీళ్ళ నాన్ననే పిలుస్తాడు. అప్పుడు ఎంబటే ఈ యాన్ ఎంబటే ఆ పిల్లల దగ్గరికి ఉరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏని తీసుకున్నట్లయితే ఏను కొడితే ఏలో వచ్చే శబ్దాలు ఇవి. ఆ, ఏ, ఏ అనే సౌండ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏ అనేది ఇక్కడ దేనికి సంబంధించింది అంటే ఓవెల్ కి సంబంధించింది. ఈ ఓవెల్ కి సంబంధించింది అన్నప్పుడు ఈ ఏ యొక్క ఫాదర్ ఎవరవుతారు? యాన్. యాన్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ అనేది కొన్ని లెటర్స్ తో కలిసి ఒక పదంగా ఏర్పడ్డది. ఈ పదంగా ఏర్పడ్డప్పుడు ఏలో సౌండ్ అనేది మనకు ఏ సౌండ్ వస్తుంది? ఓవెల్ సౌండే రావాలి. చూడండి, ఆపిల్, ఆపిల్ అనేది వస్తుంది. ఏ అనేది ఓవెల్ లెటర్, సౌండ్ కూడా ఆ సౌండ్ వస్తుంది. కాబట్టి ఏమంటే ఇక్కడ యాన్ అనేది వచ్చి ఇలా చేరడం అనేది జరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా తెలవకుండా మనకు చిన్నప్పటి నుంచి మనం ఎలా నేర్చుకుంటాం? యాన్ యాపిల్, యాన్ యాపిల్, యాన్ యాపిల్ అని ఇలా చదివేటప్పుడు ఈ యాన్ అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకు తెలియదు. ఎలా వస్తుంది? ఇక్కడ ఏపీపీఎల్ఈ. ఇందులో ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ లెటరా, కాన్సోనెంట్ లెటరా, సెమీ ఓవెల్ అనేది గుర్తించాలి. ఏ అనేది ఓవెల్ లెటర్. ఓకే, సౌండ్ కూడా ఓవెల్ సౌండే రావాలి. ఇక ఈ సౌండ్ సిస్టమ్ ఇక్కడ వీటిని చాలా గుర్తు పెట్టుకోవాలి. వీటి మీద ఫోకస్ అనేది ఎక్కువగా మనకు ఉండాలి. చూడండి, ఏలో వచ్చే సౌండ్ ఇందులో ఎక్కడైనా ఉందా అంటే ఏలో ఆ సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఎంబటే దాని ముందు యాన్ రావడం అనేది జరిగింది. అలాగే ఈని చూసినట్లయితే ఈలో మనకు ఐ సౌండ్, ఏ సౌండ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఎల్ఈపిహెచ్, ఇక్కడ మనకు ఈఎల్ఈపిహెచ్ఏఎన్టి. ఇక్కడ ఈలో ఏ సౌండ్ వస్తుంది? ఎలిఫెంట్ అనం, ఎలిఫెంట్ అనేది ఇక్కడ అంటున్నాం. ఈలో ఏ సౌండ్ వస్తుంది? ఈ అనేది ఓవెలా, కాన్సోనెంటా, సెమీ ఓవెలా అంటే ఓవెల్ లెటర్. సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వస్తుందా, ఏదే సౌండ్ వస్తుందా అంటే ఓవెల్ సౌండే వస్తుంది. ఎలిఫెంట్ అంటే ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ లెటర్ కి సంబంధించి ఉండాలి. సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మనకు యాన్ అనేది వస్తుంది. ఇలా గుర్తించాలి. అలాగే ఇంకో విషయాన్ని చూడండి, ఐలో ఐ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ అనేది ఇక్కడ మనకు ఓవెల్ లెటర్, సౌండ్ కూడా ఓవెల్ సౌండే రావాలి. ఇక్కడ ఐ అనేది వచ్చింది కాబట్టి ఇండియన్ అంటామా? అనం. ఇండియన్. ఐలో ఏమొచ్చింది? ఈ అనే సౌండ్ వచ్చింది. ఐ ఏ లెటర్, ఓవెల్ లెటర్. కాబట్టి వాటి ముందు ఎవరు వస్తారు? యాన్ అనేది వస్తుంది. కాబట్టి యాన్ ఇండియన్. యాన్ అనేది ఎలా మనకు వస్తుంది అనేది తెలవాలంటే ఇక్కడ కనపడుతున్న వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ లెటరా కాదా గుర్తించాలి. సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వస్తుందా కాదా అనేది గుర్తించాలి. లెటర్ ఓవెల్ లెటర్, ఓవెల్ కి సంబంధించి ఉండాలి. సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ కి సంబంధించి ఉన్నప్పుడు యాన్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓలో మనకు ఆ వస్తుంది, ఓ అనేది సౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి,
ORANGE, ఆరెంజ్. ఓలో ఆ సౌండ్ అనేది వస్తుంది. అంతేగాని ఎట్లాగో ఓ వస్తుంది కదా సార్ మీరు ఇక్కడ చెప్పారని ఓరెంజ్ అంటావా? ఇక్కడ ఓరెంజ్ అనేది అలా అనకూడదు. దానికి ఒక సందర్భం వచ్చి ఇంకో రూపాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఓ అనేది ఓవెల్ లెటర్, సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వచ్చింది. ఏ సౌండ్? ఆరెంజ్. ఓలో ఆ అనేది వచ్చింది కాబట్టి యాన్, ఆరెంజ్. ఇలా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, యూలో మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, అంబ్రెల్లా. యు కాబట్టి ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది. యూలో మనకు ఊ సౌండ్ అనేది వస్తుందా అంటే అది ఇక్కడ రాదు. ఇక్కడ యూలో ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అంబ్రెల్లా అన్నాం. ఉంబ్రెల్లా అంటావా? ఉంబ్రెల్లా అని ఎవరు అనరు. ఇక్కడ అంబ్రెల్లా. యు అనేది ఓవెల్ లెటర్, సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి దాని ముందు యాన్ అనే దాన్ని ఈ విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఓవరాల్ గా నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ డియర్స్. ఏంటి అంటే తెలుగులో మనకు సందులు ఉంటాయి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం, పరపదం పూర్వపదం. దేవా ప్లస్ ఆలయం, ఒక పదానికి అదే పదం పరమైన దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ కూడా యాన్ని ఉపయోగించే సిస్టమ్ ఒకటేనండి. ఫస్ట్ ఒక లెటర్ అనేది కొన్ని లెటర్స్ తో కలిసి ఒక పదంగా ఏర్పడినప్పుడు అందులో ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ లెటర్ కి సంబంధించిందా కాదనేది గుర్తించాలి. సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వస్తుందా లేదా అనేది గుర్తించాలి. ఈ రెండు ఒకే విధంగా ఉన్నట్లయితే వాటి ముందు యాన్ అనేది వస్తుంది. ఈ విధంగా గుర్తించాలి. ఇలా మనం తెలుసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటది ఏ సందర్భంలో యాన్ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూడండి, యాన్ అనే ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5 మంది పాండవులు ఉంటారు. ఎవరు వాళ్ళంటే వీళ్ళు. వీళ్ళు ఒక్కొక్కరిని కొడితే వచ్చే అరుపులు ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఈ ఇంటి నుంచి ఇంకో పక్కింటికి వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళని కొడుతున్నప్పుడు వీళ్ళ నాన్నని పిలవకుండా పక్క నాన్నని అయితే పిలవరు కదా. సేమ్ ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. చూడండి, ఈ ఇంటి నుంచి బయట కొంపలోకి వెళ్ళారు. బయట ఇంట్లోకి వెళ్ళి కొంతమంది వ్యక్తులతో కలిసిండు. వీళ్ళు ఇతను టార్చర్ పెట్టడం వల్ల అరుపు ఏమని అరుస్తుండు? యాన్. వాళ్ళ నాన్ననే అరుస్తుండు, వాళ్ళ నాన్ననే పిలుస్తుండు కాబట్టి ఇతడు నా కొడుకు అనేసి వెంటనే యాన్ కూడా రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఆపిల్. ఏ అలా రావట్లేదండి. ఏ అనేది ఓవెల్ లెటర్, సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆపిల్, యాన్ ఆపిల్. ఇలా ఈ పద్ధతిలో ఎలా మనకు ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో డియర్స్, మరొకసారి నేను చెప్తున్నానేనండి, ఇక్కడ ఓవెల్స్ అనే లెటర్స్ తోటి ఒక పదం అనేది ఏర్పడి ఆ పదం యొక్క సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ వచ్చినట్లయితే దాని ముందు యాన్ వస్తుంది. ఎలా అంటే ఇలా. ఈ యొక్క ఫార్ములాని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. రాసుకోవాల్సిన అంశం కూడా లేదండి. ఇక్కడ వెరీ సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU. దీస్ ఆర్ కాల్డ్ ఓవెల్స్. వీటిని ఓవెల్స్ అంటారు. వీటి యొక్క సౌండ్ ఎలా ఉంటుంది అనే దాని మీదనే యాన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఇది గుర్తించాలి. యాన్ అనేది ముందు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఈ ఓలో ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ సౌండ్ అయి ఉండి లెటర్ అయి ఉండి సౌండ్ కూడా ఓవెల్ సౌండ్ కలిగి ఉంటే తప్పనిసరిగా యాన్ అనేది వస్తుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా యాన్ని ఈ విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది. సో డియర్స్, మరి అదే విధంగా మిగతా ఏను అలాగే డిప్యూటీ ఆర్టికల్ దీను ఉపయోగించే అంశాలను కూడా నెక్స్ట్ వీడియోలో మరి క్లుప్తంగా చెప్తాను. అంతవరకు ఎదురు చూస్తూ ఈ వీడియోస్ ని చక్కగా ఫాలో అవుతూ మంచిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ ను కూడా మాకు పంపుతారని ఆశిస్తూ ఒకే సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.